ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. ప్రార్థన చేసుకుందామండి. అందరం తలలో ఉంచుదాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకు ఘనత, నీకు మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. ఎన్నో సంగతులనైనా మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకునైనా నీ కృపలో మేమందరం నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చి నీ సన్నిధానంలో కూర్చోబెట్టి మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని 66 గ్రంథాల యొక్క లోతైన మర్మాలు మాకు తెలియచేసి నా బిడ్డలు ఏ విధంగానన్నా తండ్రి దగ్గరికి చేరాలని ఎంతో ఆశ కలిగి నీ కుమారుని లోకానికి పంపించావు. ఆత్మకు మార్గమే ఈ లోకానికి వచ్చాడు తండ్రి. మరి ఆ మార్గాన్ని తెలుసుకుని భూమి మీద 66 గ్రంథాల ప్రకారంగా భూమి మీద బ్రతికే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చావు. నీకు వేలాది వందనాలైనా జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. తండ్రి, వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకుని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాళ్ళరా, మరి రెండో భాగాన్ని మనం ఆలోచించిద్దాం. దేవుని వాళ్ళరా, పాత నిబంధన యొక్క 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుక క్రైస్తవులక. మరి పాత నిబంధన 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇచ్చిండు దేవుడు. 10 ఆజ్ఞలు ఎప్పటి నుంచి ఇచ్చిండంటే మరి మోసే కాలంలో ఇచ్చాడు కదా. మరి అంతకుముందు అబ్రహాం కాలంలో ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడా? ఇయ్యలే. ఎందుకంటే ఎంతవరకైతే దేవుని ఆజ్ఞలు పాటించుకుంటూ వచ్చిండ్రో అప్పటిదాకా ఈ 10 ఆజ్ఞలు రాలే. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఈ ఆజ్ఞలు మీరడము, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే బ్రతకడం స్టార్ట్ చేసిండో గట్టి నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. తీసుకొని మరి ఇజ్రాయేలీలు ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తే వీళ్ళంతా ఎక్కడికి చేరుతారన్నాడు? పరదేశికి చేరుతారన్నారు. దేవుని వాళ్ళరా, మరి ఎంతమంది ఈ ఆజ్ఞలు పాటించి ఇజ్రాయేలీలు మరి పరదేశికి చేరారో లేదో కానీ మరి ఆ 10 ఆజ్ఞల నుంచి యేసుక్రీస్తు కొన్ని ఆజ్ఞలు తీసి మనకున్న ఈ తరానికి అపోస్తులు బోధించిండు, యేసుక్రీస్తు బోధించిండు. ఒక్కొక్కసారి చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఒకసారి చూసినట్లయితే దేవుని వాళ్ళరా. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు మొదటి పలకల వంటి అంటే ఆల్రెడీ మొదటి పలకలు ఇచ్చి ఏం చేశాడు? మోసే పగలగొట్టాడు. వాళ్ళు ఆజ్ఞ మీరినందుకు పగలగొట్టాడు. ఆ పలకలలో ఏం రాశాడో మనకు తెలియదు, అక్కడ రాలే ఎక్క. మరి అవి అప్పుడున్న వాళ్ళ పరిస్థితులు బట్టి రాసిండు. అవిటికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు కాబట్టి మరి పగలగొట్టేశాడు. మరి నెక్స్ట్ మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదట పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనపడకూడదు. ఎంత స్ట్రిక్ట్ ఉన్నది పాత నిబంధన. ఇలా ఆ 10 ఆజ్ఞలు ఎలా ఉన్నాయండి? ఈ గ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయి. మనం ఈ గ్రంథాన్ని ఎంత అశ్రద్ధ చేస్తున్నామండి. దేవుడు మోసేకి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఎంత స్ట్రిక్ట్గానండి. ఆ చుట్టూ ప్రాంతంలో కూడా అడుగు పెట్టొద్దు అన్నాడు. అంత స్ట్రిక్ట్గా ఇస్తున్నాడు వార్నింగ్ ఇచ్చి. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ.
ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనపడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను 5 వరకు తల్లి మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదట పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. ఎన్ని గంటలకు ఎక్కిండా? పెందలకడ. యేసుక్రీస్తు పెందలకడనే, ప్రవక్తల్ని ఇజ్రాయేల్ దగ్గరికి పంపించింది పెందలకడనే. సునామీలు రావాలన్నా పెందలకడనే, భూకంపం రావాలన్నా పెందలకడనే. షార్ప్గా పెందలకడ ఆయన చాలా చాలా పనులు చేస్తుంటాడు తండ్రి. చదువు తల్లి. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 27, 28, 29. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఈ వాక్యం ఎవరి కోసం? మోషే కోసమా? ఇజ్రాయేలీల కోసం. మరి ఇజ్రాయేలీలు ఎంత కష్టపడ్డాడండి? మామూలు ప్రాజెక్ట్ అండి మోసేకి ఇచ్చింది. అందులోకించి బయటికి తీసేయడానికి సుమారుగా 10 తెగుళ్ళు పంపించాడు. అవునా కదా? 10 తెగుళ్ళు పంపించి ఎన్నో విధాలుగానండి చాలా కష్టపడ్డాడు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినాక ఆయన ఎంత కష్టమండి. ఆఖరికి ఇంత కష్టపడిన మోసేకి కానాను చేరిండా? దూరం నుంచి చూసిండు. అంటే ఇలా ఇజ్రాయేలీల వల్లనే కదా కానానికి చేరనేకపోయింది మోసే. ఆ గునుగుడు సనుగుడు ఎంతగానో ఓపిక పడతారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమందిని నడిపించడానికి కొంతమంది పాటించకపోతేనే సేవకుడికి కోపం వచ్చేస్తుంది. మరి 6 లక్షల మంది అంటే సుమారుగా 20 లక్షల మందిని ఏం మెయింటైన్ చేస్తారండి చెప్పండి? అది ఇంకెక్కడ? అరణ్యంలో తిండి లేక, నీళ్ళు లేక, ఆ పరిస్థితి ఈ పరిస్థితి, గునుగుడు సనుగుడు. వాళ్ళకేమో దేవుని ఆత్మ ఉందా? కొద్దిగా పున్నది అన్నిలాగా బ్రతుకుతున్నారు. ఆ బుద్ధులు పోతలేవు. మళ్ళా అందులోకించి బయటికి తీసినా ఆ ప్రవక్త ఉన్నంతసేపు బాగానే ఉంటున్నారు. ఎంత కష్టమండి అంతమందిని నడిపేయడం అంటే. ఎంత కష్టపడి ఉండొచ్చండి. అబ్బా. ఇలా బైబిల్లో అందరికంటే పెద్ద ప్రవక్త మోసేనండి. ఆయనకున్న కష్టాలు మామూలు కష్టాలు కాదు. మరి ఆ బాధ్యత ఇచ్చినా కానీ, ఆ కానాను చూద్దామన్నా కానీ పాపము దూరం నుంచి చూసే అవకాశం ఇచ్చిన కానీ పోయి అనుభవించే అవకాశం ఇవ్వలే. చదువు తల్లి. ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇజ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు. ఎవరు? మోసే. ఇజ్రాయేలీలకి ఒక నిబంధన, ఒక 10 ఆజ్ఞలు తీసుకురావడానికి ఫస్ట్ ఈయన ఎలాగ సిద్ధపరచుకున్నాడండి? ఇప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు, మనకు ఆజ్ఞలు ఇస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధంగా ఉండాలండి? ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా ఉంటే అప్పుడు మోసేని పైకి రమ్మంటాడు. మరి ఆ ఎన్ని రోజులట? 40 రాత్రులు 40 పగుళ్ళు శరీరాన్ని నలగొట్టిన తర్వాత అప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు అంటే ఎంత పవిత్రంగా ఆలోచించండి. మరి యేసుక్రీస్తు కూడా చూడండి, నూతన నిబంధనకి ప్రారంభంలో ఎలా చేసిండమ్మా? ఎలా చేసిండు? 40 రాత్రులు 40 పగుళ్ళు తర్వాత సువార్తకి వెళ్ళాడు. మరి మోసే కూడా చూడండి, ఇక ఆయన మెయింటైన్ చేయలేకపోతున్నాడు, వీళ్ళకి చెప్పలేకపోతున్నాడు. ఇక ఎంత చెప్పినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది మంచిగా ఉంటారు ఆయనతో, కొంతమంది పగతో ఉంటారు. పగతో ఉన్న వారికి దేవుని ఆజ్ఞలు చెప్తుంటే నచ్చతలే. నా వల్ల అయితేలే నాయనా నువ్వు ఏం చేస్తావు చేయని ఇంకా చివరికి 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా ఇజ్రాయేలీలు బ్రతుకుతే వాళ్ళు బయటపడతారు. ఈ ఆజ్ఞల ప్రకారంగా బ్రతకకపోతే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎగిరిపోకుండా వచ్చిరా లేదా? ఎంతమంది ఎగిరేమో? 2. ఎంతమంది జరిగారు ఇంతకీ? 2. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి సుమారుగా. కాలిబలం అన్నారు కదా, వాళ్ళందరూ కలిసి 20 లక్షల మంది అనుకోండిగా. ఆ 20 లక్షల మంది నుంచి కానానుకు చేరాలి అంటే ఈ 10 ఆజ్ఞలు పాటించకుండా బ్రతికిన వాళ్ళంతా నేల రాలిపోయినరా లేరా? ఇంకేమనలే దేవుడు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయాడు. చివరికి 2 చేరిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత వాళ్ళ పుట్టిన పిల్లలంతా చేరిండ్రు. అర్థమైందా అండి? 2 చేరిండ్రంటే మరి ఎన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఎన్ని పాటించకపోతే రాలిపోయినరండి? అది పాత నిబంధన. మరి కొత్త నిబంధనకు వచ్చే వరకల్లా ఇన్ని వార్నింగ్లు మనకు పడుతున్నాయి కదా, ఇంకా మనం బ్రతుకున్నాం కదా, ఇంకా మనకి ఏం జరుగుతలే కదా అని అనుకుంటారు కదండి. అదే కదా మన ధీమా. ఎలా పాత నిబంధనలో ఒక చట్టం రాసుకున్నాడు ఆయన, దాని ప్రకారంగా బ్రతుకుతే ఓకే.
అంటే ఇద్దరే బ్రతికిరు అన్నట్టు. మోసే కూడా ఆజ్ఞ మీరినట్టే కదా, ఇద్దరే చేరిండ్రు. ఇలా నిజంగా ఆలోచించుకోండి దేవుని వాళ్ళరా. మరి 10 ఆజ్ఞలు అంటే ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని వాళ్ళ చూద్దాం. మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. 10 ఆజ్ఞలు ఏమి ఇచ్చిండు దేవుడు, ఒకసారి మళ్ళీ మెల్లగా చదువుకుందామా, ఒక్కొక్కటి చదువుతాం చూద్దాం. మరి ఈ 10 ఆజ్ఞలు ఇజ్రాయిలీలకా క్రైస్తువులకా? అర్థమైందండి? 10 ఆజ్ఞలు పాటిస్తున్నానంటే భూమి మీద క్రైస్తవులు కూడా ఇంకా దీవైన ఆశీర్వాదాలు ఉన్నాయని ఒక భ్రమలో ఉన్నారు. అర్థమవుతుందా అండి? ఆజ్ఞలు క్రైస్తవులకు లేవు, అవి పాత నిబంధనలు ఇజ్రాయిలీలకు ఇచ్చిన ఆజ్ఞలు అవి. చూద్దాం. మరి ఇజ్రాయిలీలకి ఈ 10 ఆజ్ఞల్లో ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చిన వారికి కూడా కొన్ని ఉన్నాయండి ఆజ్ఞలు. చూద్దాం ఏమేమన్నాడు ఇక్కడ. చూద్దాం. మొదటిది, నా ఎదుట నీకు వేరే దేవుళ్ళు ఉండకూడదు. నా ఎదుట మీకు వేరే దేవుళ్ళు ఉండొద్దు. కన్ఫామ్. ఇప్పటికీ ఇజ్రాయిలీలో ఇప్పటికీ ఏ ఒక్క విగ్రహం కూడా లేదండి. అక్కడ ఉన్నదా? ఇజ్రాయిల్ దేశంలో ఉండదు. అర్థమవుతుందా దేవుని వల్ల? ఇజ్రాయిలీలు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా విగ్రహం అనేది లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇప్పటికీ కూడా ఇప్పుడు మేక ఉంది కదా, గొర్రెలు, ఆ మేకల యొక్క తొంటి ఉంటుంది కదా, తొంటి చూడు, ఎక్కువ మనుషులకి ఎక్కువ తొంటి మాంసమే బాగా ఇష్టం తెలుసా అండి. ఆ తొంటి ఇప్పటికీ వాళ్ళు తినారండి. ఎందుకు తినారంటే ఒకసారి చూద్దాము. ఆదికాండం 32వ అధ్యాయంకి రండి ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయం ఎందుకు తినరు అనేది మనం ఇది కూడా క్లారిటీ తెలుసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 25 నుంచి 28 వరకు ఒకసారి చూద్దాం దేవుని వాళ్ళరా. తాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిండు. దేవదూతతో పెనుగులాడిండు. ఎందుకు పెనుగులాడుతున్నాడంటే ఇలా మనకు కూడా ఆశీర్వాదం అనే పదము భూమి మీద కాదు, మనకి ఇప్పుడు ఈ కొంత చరిత్ర చూసిన తర్వాత అబ్రహాం బట్టి ఆశీర్వాదాలు అనేది ఎక్కడికి వచ్చేసినాయి? అవి యేసుక్రీస్తులోకి రావడానికి ఆశీర్వాదాలు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చినాయి మనకి. మరి ఈ ముసుగులో ఉన్న పాత నిబంధనల యొక్క ముసుగులో ఉన్న వారికి ఆశీర్వాదం యొక్క ఆలోచనలే తెలియదండి. వాళ్ళు ఒక ముసుగులో ఉన్నారు. అర్థమవుతుందా దేవుని వల్ల? ఇక చదవమ్మా. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను. అంటే కొంచెం తొలగిపోతే ఏం చేస్తారమ్మా? కుంటుకుంటా నడుస్తారు. ఇప్పటికీ ఇజ్రాయిలీలు అండి ఆ తొంటి తినరండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆశీర్వాదాలు కావాలి యాకోబుకి. ఆశీర్వాదం అంటే ఏ ఆశీర్వాదాలు కావాలి ఈయనకి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఇప్పుడు చూడండి, దేవుని కృప ఉంటే నాకు ఇచ్చిన ఈ సంతానము అనేక మంది విస్తరిస్తారు. దేవుని ఆశీర్వాదం లేకపోతే అన్ని జనులుగా ఉంటారా? అంటే దేవుని కృప నాకు కావాలని దేవదూతతోని పెనుగులాడిండండి. ఆయనని పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకొని వదులుతలే. ఎంత వదిలించుకుందామని వదులుతలేడు. ఎవరు? యాకోబు దేవదూతను పట్టుకున్నాడు, దేవుని కాదు. అర్థమైందండి? ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిందంట. యాకోబు పోరాడి గెలిచినందుకు ఏమైపోయిందంట ఆయనకి? ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఈ పేరు ఇచ్చాడు, ఇజ్రాయేలీలు. అందుకే కదండి ఇజ్రాయేల్ జాతి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యాకోబు ద్వారా ప్రారంభమైంది. ఎందుకు ఆ పేరు ఎందుకు తెచ్చుకుండు? తొంటిరుగా దాకా పేరు రాలే ఆయనకి. ఇప్పుడు మనం కూడా ఎవరితో గెలవాలంటే ఒట్టినే గెలుస్తామండి. అవతల వాడన్నా ఓడిపోవాలి, యువతల వాడన్నా ఓడిపోవాలి. దెబ్బలు దాకుండా ఉంటాయా? ఖచ్చితంగా దెబ్బలు తాకుతాయి, అవునా కదా? మరి ఈయన తొంటి ఇరిగేదాకా ఈ ఇజ్రాయేలీలు అనే పేరు రాలేదు. మరి అందుకే యాకోబు మీద చాలా ప్రేమ ఎక్కువ పెంచుకుంటారండి ఇజ్రాయేలీల పేరు ఎందుకు వచ్చిందంటే ఇదే కదా మెయిన్ కారణం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని. ఏంది ముఖాముఖిని దేవుని చూస్తారా అండి? సూర్యుడినే చూడలేము. కానీ బైబిల్ మనం కొన్ని పాఠాలు తెలుసుకున్న తర్వాత అక్కడ ఏమని మనకు అర్థమైపోతుంది? దేవుడు కాదు, దేవదూత. అంతే కదా, దేవుని పక్షాన వచ్చింది కాబట్టి దేవుని చూసినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి రానంత కాలం దేవదూతల్ని చూస్తే దేవుని చూసినట్టే.
మరి పాత నిబంధనలో దేవదూతలు అవుపడ్డారు, ఇప్పుడు అవుపడుతున్నారా? ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చే వరకల్లా యేసుక్రీస్తు ఏమన్నా నన్ను చూస్తే తన్నిని చూసినట్టే అన్నాడు. చదివేసి యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. సరే, ఇప్పుడు ఇలా వచ్చే తల్లి అప్పటి వరకు ఇంకా ఇజ్రాయేలీలు ఆ తొంటి ఏదో అక్కడ అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ఏంటంట? నేటి వరకు తినరంట. మొదటి ఆజ్ఞ, నా ఎదుట నీకు వేరే దేవుళ్ళు ఉండకూడదు. రెండోది, విగ్రహమును చేసుకొనదు, వాటికి మొక్కకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. ఐదవది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అన్ని ఇప్పుడు కూడా మనకి పదాజ్ఞలు గుర్తు చేస్తుంటాయండి. పదాజ్ఞలు వాళ్ళకిచ్చింది కదా, ఇప్పుడు ఆ పదాజ్ఞలు కూడా మనం గుర్తు చేసుకుంటే నిజంగా మనం ఎలా ఉన్నాం మన తల్లిదండ్రుల పట్ల కానీ అన్నీ వస్తుంటాయండి, స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి దేవుని వల్లరా. కాకపోతే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినా కానీ మనం కూడా ఈ ఆజ్ఞలను మనం గుర్తు చేసుకుంటే ఇప్పుడున్న ఈ తరంలో కూడా కొంత మనం పాటిస్తున్నామా లేదా అనేది కూడా, ఏవి పదాజ్ఞలు కాదు, నూతన నిబంధనలు కూడా మనం పాటిస్తున్నామా లేదా అనేది కూడా మనకి దేవుడు తెలియజేస్తుంటాడు. నెక్స్ట్, ఆరవది, నరహత్య చేయొద్దట. ఏడవది, వ్యభిచరించకూడదు. ఎనిమిదవది, దొంగలికూడదు. 9, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10, నీ పొరుగువాని దానిని ఆశించకూడదు. ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క అంశం తయారు చేయొచ్చండి. ఈ పదాజ్ఞలు ఇచ్చాడు కదా, ఈ పదాజ్ఞలు అన్నిటికంటే ముఖ్యమైన ఏ ఆజ్ఞ మీకు అనిపిస్తుందండి చెప్పండి? 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ ఎక్కువ అనిపిస్తుంది అక్కడ? 4వది ఏమంటుంది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. అది మెయిన్ ముఖ్యం కాదా? మరి విశ్రాంతి గురించి ఎందుకు అంతగా స్ట్రిక్ట్గా చెప్తుందంటే, మరి దేవుడు ఎన్ని రోజులు కష్టపడ్డాడమ్మా? 6 రోజులు కష్టపడ్డా లేదా? మరి 6 రోజులు కష్టపడ్డాడు కాబట్టి 7వ రోజు ఎందుకు విశ్రాంతిలోకి తీసుకుపోమంటున్నాడు? చూద్దాం, కొన్ని మాటలు మనం ఆలోచిస్తే దేవుని వల్లరా. నిర్గమకాండము 20 అధ్యాయము 8, 9, 10, 11లో ఇక్కడ నీకు 1 నుంచి 17 వరకు ఈ పదాజ్ఞలు ఉంటాయండి. మీరు రాసుకోండి. నిర్గమకాండం 20 అధ్యాయము 1 నుంచి 17 వరకు ఈ ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఇదేనండి. నిర్గమకాండం 20 అధ్యాయం 8 నుంచి 11 వరకు చూడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు పాత నిబంధనలు ఏం చేస్తున్నాడు దేవుడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఫస్ట్ ఏం చేసిండు దేవుడు? ఇజ్రాయేల్ నుంచి తోడుకొని వచ్చేటప్పుడు ఏం చేసిండమ్మా? సంఘముగా కూడమన్నాడా లేదా? పరిశుద్ధ సంఘంగా కూడవాలి. కూడేటప్పుడు ఏంది? అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం కూడిన తర్వాత నెక్స్ట్ సోమవారం వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి? మీరు బయలుదేరి రావాలి. అంటే ఇజ్రాయేలుని ఎప్పుడు విడుదల చేస్తున్నాడు? ఏంటండి? విశ్రాంతి దినాన విడుదల చేస్తున్నాడు అంట. మరి ఆ రోజే కదా పస్కా బలి సమర్పించింది, అంతేనా? అది చూడండి, ఇక్కడ చూడండి, చదువు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమును ఈ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 6 దినాలలో దేవుడు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడా మీ పనులలో? మొదటి దినం నాకియండి, 2వ దినం నాకియండి, 3వ దినం నాకియండి అని ఆయనకు ఉన్నది ఒకే ఒక దినం, అవునా? ఒక్క దినాన్ని కూడా ఆయనలోకి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మనం కూర్చోకపోతే ఎంత బాధపడతాడండి? మరి ఈ పదాజ్ఞలు ఒక ఆజ్ఞ మీరితే తప్పు కాదా? కాదా? ఇప్పుడు చూడు, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే ఏమవుతుంది అంటే, ఒకసారి చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. యాకోబు 2:10 చూడండి. యాకోబు 2:10 చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని. ధర్మశాస్త్రం అంతా ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. మరి బ్రదర్, మీరు మనం పాటించిన దానికి ధర్మశాస్త్రం ఎందుకు మీకు మారు చెప్తుండొచ్చు అనుకుంటుండొచ్చు. వాళ్ళకి ఒకే రోజు పాటించమన్నాడు, క్రైస్తవులకు మాత్రం 7 రోజులు పాటించమంటున్నాడు. మీకు అర్థం కావటంలే, అర్థమైందా అండి?
వాళ్ళకి ఇజ్రాయేలీలకి 6 రోజులు కష్టపడు, 7వ రోజు మాత్రం స్ట్రిక్ట్గా నా సన్నిధిలో మీరు పాటించాలి. క్రైస్తవులకు మాత్రం 7 రోజులు ఆయనకే కావాలట. అది స్ట్రిక్ట్. చూద్దాం, మీరు చూస్తారు కదా, అన్ని బైబిల్లోనే చూపిస్తాను దేవుని వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చదువు తల్లి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయో గైకొనియు, ధర్మశాస్త్రం అంతా ఏంది, పదాజ్ఞలంతా గైకొనియు. ఏంటంటే ధర్మశాస్త్రం అంటే ఈ ఆజ్ఞలన్నీ ఈ 10 ఆజ్ఞలలో పెట్టిండండి. అన్నీ అందులో వచ్చేస్తాయి, ప్యాకేజ్ వచ్చేస్తాయి. ఇక అర్థమవుతుందా అండి? ఇప్పుడు మొత్తం పాటించాలంటే కష్టం కాబట్టి ఏం చేసిండు, పర్ఫెక్ట్ రూల్స్ ఏం చేసిండు, ఈ 10 ఆజ్ఞల్లో పెట్టేసిండు. ఈ 10 ఆజ్ఞల్లో ఆ 10 ఆజ్ఞలు ఒక్కటి తప్పుదామన్నా కానీ ఛాన్స్ లేదట. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో, 10 ఆజ్ఞల విషయంలో అపరాధి అగును. 10 ఆజ్ఞల విషయంలో అపరాధి. బాగా వినండి దేవుని వాళ్ళరా, చదువమ్మా. నిర్గమకాండం 10వ అధ్యాయం, అది నిర్గమకాండం 20వ అధ్యాయం 8, 9, 10, 11. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏ పని చేయొద్దు అంటున్నాడు. విశ్రాంతి దినము మొత్తం ఆ రోజంతా దేవుని సన్నిధిలో గడపాలట. ఏది పాత నిబంధన యొక్క చట్టం. ఇది రాసుకున్నాడా లేదా 10 ఆజ్ఞలు? ఒక ఆజ్ఞ ఖచ్చితం. ఇది నేను రాసింది కాదు, మీరు రాసింది కాదు. ఈ ఆజ్ఞలు మీరితే ఆనాడు మీరిన్రు, ఎగిరిపోయిర్రు. ఏడ మీరిన్రు బెదర్ అంటారా? మీరిన్రో లేదో ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండం రండి. ఇప్పుడు తెలిసి చేసిన తప్పు వేరు, తెలిసి చేసిన తప్పుకి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడాలి ఇక్కడ దేవుని వలన. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 24 నుంచి 31 వరకు చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 24 నుంచి 31 వరకు. సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడదూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. తెలిసి చేసినది వేరు, తెలవక చేసింది వేరు. ఇక్కడ ఏమంటున్నాడు? తెలిసి చేసినందుకు ఒక గొర్రె పిల్ల బలి అంటున్నాడా? ఒకవేళ మనం కూడా ఈ ఆజ్ఞలు మీరుకుంటూ వచ్చిన బాగా కోట్లకు పడగలెత్తినోడు ఇంకేం చేయొచ్చండి? గొర్రెని గోయాలి, పాపం చేయొచ్చు. గొర్రెని గోయేసి పాపం చేయొచ్చు. కోట్లకు పడగలెత్తినోనికి ఇంక వానికి ఏంటని ప్రాబ్లం? ఇలాంటి చట్టము దేవుడు ఇచ్చుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తెలియక చేసినందుకు ఒక గొర్రె పిల్ల బలి ఏమంటున్నాడు? తెలిసి చేస్తే, నోట్ దిస్ పాయింట్, మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఇది కేవలం ఇజ్రాయేలీకే కాదు, క్రైస్తవులకి ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉన్నది దేవుని వాళ్ళరా. కానీ మనం ఎంత సింపుల్గా అనుకుంటున్నాం తెలుసా? తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. ఇది తెలియక చేసినందుకు ఆజ్ఞలు మీరిండ్రు కదా. ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి, అయ్యా మేము తెలియక చేశాం కాబట్టి మీకు ఒక గొర్రె పిల్ల సమర్పిస్తున్నామంటే అప్పుడు ఆ పాప క్షమాపణ అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్, అప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజమేమి వారి మధ్యన నివసించు పరదేశీ ఏమి క్షమాపణ నొందును. ఏలైనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించెను. తెలియకనే 31 వరకు. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను గనుక తెలియకే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఇజ్రాయేలులో పుట్టినవాడే గాని వారి మధ్యన నివసించు పరదేశీ గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలేను. ఇప్పుడు మీరు ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు సపోజు మీరందరూ డ్యూటీలు చేసుకుంటారు, జాబులు చేస్తున్నారు, అవునా కదా? సడన్గా మీ ఊరి ఇవ్వాల్సి వస్తుంది. మీరు అప్పటికే అన్ని హాలిడేస్ అయిపోయినాయి. మీ సార్ దగ్గర పోయి, సార్ నాకు ఒక 2 రోజులు హాలిడే కావాలంటే ఏమంటాడు? అమ్మ మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని అంటాడా? ఎంత బతిలాడాలి, ఎంత అర్జించాలి? ప్లీజ్ సార్ నాకు కంపల్సరీ కావాలి సార్, ఇది కంపల్సరీ పోవాలంటే నేను ఇయ్యను, పర్మిషన్ నేను ఇయ్యను అని అంటాడు.
నెక్స్ట్ ఆప్షన్ నువ్వు ఏం చేస్తావు? చెప్పకుండా పోవడం. నెక్స్ట్ అంతేనా? చెప్పకుండా పోయినప్పుడు నెక్స్ట్ వస్తావు కదా, ఏం చేసినాం నష్టపరిహారం కట్టమంటాడు, బతలాడాలి. స్కూళ్ళల్లో అయితే ఏం చేస్తారమ్మా, మోకాళ్ళు వేస్తారు, గోడ కుర్చీ వేస్తారు, ఏమేమో చేస్తారు, దెబ్బలు పడతాయి, చాలా అన్నీ అవుతాయి. అవునా కాదా? ఇదంతా మామూలే. మనకి ఈ లోక సంబంధమైన ఇంత పర్ఫెక్ట్ రూల్స్ పెట్టుకుంటే మరి విశ్రాంతి దినమున అదే ఒక సేవకుని అడిగినారు అనుకోండి, మీరు సేవకుని అయ్యేప్పుడు నాకు ఈరోజు నేను రాను, నాకు పలానా పని ఉందని నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తానా? చెప్పండి. ఇస్తే నేను సేవకున్నా? నేను ఎవరి పక్షాన ఉన్నాయిడా? దేవుని పక్షాన ఉన్నా. దేవుని పక్షాన ఉండి నేను దేవునికి న్యాయం చేయాలా, మీకు న్యాయం చేయాలనా? ఒకవేళ మీకు నేను న్యాయం చేసిన అనుకో, నీ సేవకునే కాదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? నన్ను అడగొద్దు, మీరు వెళ్ళిపోండి, ఆజ్ఞలు బ్రేక్ చేయండి. నెక్స్ట్ ఆ బ్రేక్ చేసిన ఆజ్ఞలు పగ తీర్చేవాడు ఎవరు? దేవుడు. ఇలా సేవకుని అడిగి సేవకుని దోషిగా నిలబెట్టే ప్లాన్లు చేయకండి. ఎందుకంటే విశ్రాంతి దినమున అందరూ రావాలి, పాటించాలి, వాక్యాన్ని వినాలి. ఇది దేవుని చట్టం. ఒకవేళ నేను విశ్రాంతి దినాన చర్చికి రాకుండా, దయచేసి అపార్థం చేసుకోకండి, చాలా స్ట్రిక్ట్ ఇది. మనం సింపుల్గా అనుకుంటున్నాం. మనం 10 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరంలో ఆజ్ఞలు మీద అన్నీ ఒక లిస్ట్ వచ్చేస్తుందండి. న్యాయపీఠం దగ్గర నిలబడాలి. చాలా స్ట్రిక్ట్ ఇది. మన కాంప్రమైజ్ కాదు, మనం రాసుకున్న చట్టం కాదు. మనం రాసుకున్న చట్టం మనం పెట్టుకున్న కంపెనీలలో ఏదైనా చేయొచ్చు. ఇది దేవుని చట్టం, ఇజ్రాయిలీలకు ఇచ్చిన 10 ఆజ్ఞల చట్టం. ఆ చట్ట ప్రకారంగా దేవుడు ఏం చేసిండు? 6 లక్షలు, సుమారు 20 లక్షల మంది ఐగుప్తు నుంచి తీసుకొస్తే కానానికి చేర్చడానికి దేవుడు మోసే అనే ప్రవక్తను పంపిస్తుంటే ఎంత చెప్పినా వినకపోతే చెప్పి 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 యాస్టకు వచ్చేసింది అనుకో మోసేకి. చివరికి తండ్రి నా వల్ల కాదు, ఇక రా పైకి రా అన్నాడు. ఇక పైకి రా అన్నాడు. కథం 10 ఆజ్ఞలు చట్టం ఇచ్చేసిండు, అందరికీ చెప్పేసిండు. ఇక చట్టం, ఈ చట్ట ప్రకారంగా మీరు బ్రతకాలే, లేకపోతే మోసి ఏం వార్నింగ్ లేడు, కుప్ప కూలిపోతారు. కరోనా కుప్పలు ఎలా కూలిపోయారండి? పటాపట. ఎందుకు కుప్ప కూలిపోతున్నాడు? ఆజ్ఞలు మీరిపోతున్నారు, పటా చచ్చిపోతున్నారు, కుప్పలు చచ్చిపోతున్నారు. పెట్టుకున్నాడు మరి ఆయన. ఎంత స్ట్రిక్ట్గా రాత్రి వినగా ఎంత స్ట్రిక్ట్గా తీసుకొచ్చిండు దేవుడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నదండి. ఒకవేళ నువ్వు పాటించకపోతే దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు అనుకుంటారా? తర్వాత తెలిసి కూడా మనం తప్పు చేసిన తర్వాత మా దేవుడే కదా మనల్ని క్షమించేస్తాడులే అని అనుకుంటారా? నో ఛాన్స్. ఏమంటాడు? అదే సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32 నుంచి 36 వరకు ఏమంటుంది చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వరకు పాటించి, అంటే తెలియక తప్పు చేసినందుకు క్షమింపబడ్డాడు. తెలిసి చేసిన తప్పుకి ఏం చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసి, విశ్రాంతి దినమున కట్టెలేరుకుంటున్నాడట. ఎవరు? ఇశ్రాయేలీలు. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజము యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. ఏమంటుండు దేవుడు? చంపవేయాలి. విశ్రాంతి దినమున కట్టెలేరుకున్నందుకే ఈ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉంది కదా. 32 నుంచి 36 వరకు చదవండి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెనని సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాన్ని కొట్టి చంపమంటున్నాడు. ఇక్కడ చంపమంటే ఎందుకు? పాత నిబంధన చట్టం అది, ఆయన రాసుకున్నాడు. చంపేసిరాలే. ఇట్లా ఎంతమంది చంపబడ్డారండి విశ్రాంతి దినాన? చెప్పండి. ఇది నా చట్టమా? ఎంత భయంకరంగా పాత ఇంకా చూస్తే ఈ నిర్గమకాండం 35వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 35వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పని చేయవలెను. 6 దినాలు పని చేసుకొని సరిపోదా? 6 దినాలు సరిపోవా? ఇంకా ఏం చేస్తున్నారు ఈ దెయ్యాలు? 6 రోజులు బాగా సొంత పనులు చేసుకుని ఏమన్నా ఫంక్షన్లు చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక దేవుడి విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయడానికి ఈ సమాజం అంతా ఏం చేస్తున్నారు? 6 రోజులు పని చేస్తున్నారు కావచ్చు. ఇక అందరు రావాలి, ఈ ఫంక్షన్లకు రావాలంటే ఏం చేస్తున్నారమ్మా వీళ్ళంతా? ఆదివారం పెట్టుకుంటున్నారు.
ఆదివారం పెట్టుకున్నారు. వీరు 6 రోజులు పనిచేసి శరీరానికి అలసట కావాలి కదా, విశ్రాంతి కావాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. ఏం చేశారు? దేవుని ఆజ్ఞను బ్రేక్ చేసేసి ఏం చేసేస్తున్నారండి. ఇప్పుడు చాలామంది పరిస్థితులు ఏమవుతుంది, అయ్యో నీ చర్చికి పోవాలి, అదే ఆదివారం పెట్టుకురా అని అందరూ అది శనివారం ఆదివారం పెట్టుకుంటారు అందరు బ్రేక్ చేయడానికి. అయ్యో వాళ్ళని సంతోష పెట్టాలి కదా అని నువ్వు అనుకుంటావా? మరి ఈయన నీ ప్రాణం ఎవరి చేతులు ఉంది? ఎవరి చేతులు ఉంది? ఈయన ఆజ్ఞకు రాసుకున్నాడు, ఆయన వల్లనే బ్రతుకుతున్నాం. బ్యాప్టిజం తీసుకొని నీ చట్టాలను పాటిస్తానని మనం బ్యాప్టిజం తీసుకున్నాం. మరి ఈయన బ్రేకులు వాళ్ళెవరో ఫీల్ అవుతారని వాళ్ళని సంతోష పెట్టడానికి పోతే మరి ఈయన ఏం కావాలి? ఈయన బ్రేక్ చేస్తే ఊకుంటాడా? ఇంకో విషయం తెచ్చే పాత నిబంధన ఇంకేమంటుంది చూడు, చదవమ్మా, చదువు. 7వది నీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్ష. ఏ శిక్ష? మరణ శిక్ష. ఇది మామూలుగా ఉందా? ఇలా ఏ శిక్ష పవర్ అవుపడతలే. విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తే మరణ శిక్ష అంటున్నాడు. అంతకంటే మించిన పవర్ ఉందా? చూడండి ఇక్కడ ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12 నుంచి 15 వరకు ఇజ్రాయేల్కి ఇచ్చిన విశ్రాంతి దినం 10 ఆజ్ఞలు. ఒక ఆజ్ఞ చూడ, ఒక ఆజ్ఞలు ఇట్లుంటే ఇంకా 9 ఆజ్ఞలు ఇంకా ఎలా ఉంటాయి నేను రాబోయే రోజుల్లో వివరిస్తా దేవుని వాళ్ళ. ఎంత పవర్ఫుల్ చూడండి ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలట. మళ్ళా పరిశుద్ధంగా ఆచరించాలట. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఇక్కడ ఏంటంటే 6 దినాలు నువ్వు ఏం చేసుకుంటావో, ఎంత కష్టపడతావో, ఓకే రూల్స్ ఇచ్చేసిన ఆయన నిబంధన ఇచ్చేసిండు. మీరు 6 రోజులు ఏమన్నా చేసుకోండి. 7వ దినంకి వచ్చే వరకలు ఎక్కడెక్కడ ఏ దేశంలోకి వెళ్ళిపోయినా అందరూ పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఇజ్రాయేలీలు, అర్థమైందా? ఇజ్రాయేలీలు ఖచ్చితంగా ఎంత భయంకరమైన నిబంధనతోని బయటికి వచ్చారు. ఇంకా బ్రేక్ చేసుకుంటూ ఉంటే ఊకుంటాడా దేవుడు? ఆయన పరిశుద్ధుడు, పాపిని పట్టుకొని ఉండలేడు. నువ్వు పరిశుద్ధుడిగా మారితే నీతో పట్టుకొని ఉంటాడు, నీతోనే వస్తాడు. బ్రేక్ చేస్తే మాత్రం లేపేస్తాడు. అర్థమవుతుందా? దేవుని వల్ల ఎంత స్ట్రిక్ట్గా రాసుకున్నాడు ఆయన చట్టం. ఇది నా చట్టమా నీ చట్టమా? ఇప్పుడు సేవకుడు చట్టాన్ని వ్యతిరేకంగా మాట్లాడుకుని బ్రేక్ చేసుకుంటే నేను చెప్పినా అనుకో ఏమైతుంది తెలుసా? ఓకే అంటాడు, తర్వాత నాకు ఉంటుంది. ఇక అవిటిని పాటిస్తూ చెప్పినాను అనుకో ఎలా ఉంటుంది తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన దాని ఒక దానిని మీరి మనుషులకు అలాగున చేయబోదు. ఈ ఆజ్ఞలలో దేవుడు పెట్టిన ఈ ఆజ్ఞలలో ఒక్కటి మీరి బోధించిన పరలోకంలో చాలా చీఫ్ వ్యక్తినట, పనికిరాని వ్యక్తినట అంటున్నాడు. అదే మనుషులకు అలాగు చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అల్పుడు. అయితే వాటిని గైకొని బోధించువాడు గైకొనాలి. బైబిల్ చాలా మంది సేవకులకి ఏమైతుందో తెలుసా దేవుని వాళ్ళరా? ఎదుటివానికి అంశాన్ని తయారు చేసుకొని బోధిస్తున్నారు. ఎక్కువ ఎలా బోధిస్తున్నారట? ఎదుటి వాళ్ళ పరిస్థితులు చూసే ఓహో వీళ్ళకి ఈ అంశం చెప్పాలి, మరి నేను బోధించుకోవద్దా? మీరు తర్వాత చదువుకోండి. రోమిలకు రాసిన 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి 10 వచనాల దాకా చదువుకోండి. ఇప్పుడు వద్దు, రాసుకోండి. రోమిలకు రాసిన 2వ అధ్యాయం 1 నుంచి 10 వరకు, రోమిలకు రాసిన 3వ అధ్యాయం 10 దాకా అట్లా చదువుకోండి. చెప్పిన వానికి నేను బోధ చేస్తున్నా కదా, నాకు కూడా తీర్పు ఉంటుంది. అక్కడ నేను పాటించకుండా చెప్పినాను అనుకో బాగానే ఉంటారు, మీరు రక్షింపబడతారు, నేను ఎగిరిపోతా. అందుకే అనేక మంది బోధకులు కావద్దంటున్నాడు. మినిమం మనం పాటించి చెప్పాలి. మినిమం 99% అన్న పాటించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ 10% భార్య పిల్లలు ఉన్నారు కదా, తప్పదు కదా, తలకాయ పట్టుకొని ఇంకా తప్పదు అన్నట్టు. అది కూడా విశ్రాంతి దినం, ఆదివారం, ఇంకా తప్పదు. పరిస్థితి ఉన్నప్పుడు దేవుని దగ్గర బతిలాడినా కానీ ఎక్స్క్యూజ్ లేదు, చట్టం అతిక్రమించినట్టే. అర్థమైందా? నేనేం చెప్పినా, నువ్వు విశ్రాంతి దినమున దేవుని సన్నిధి రాకపోతే 2 సందర్భంలో నువ్వు ఒకసారి చావనన్నా చావాలి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉండాలి. అంతకు మించి
అన్ని పరిస్థితుల్లో విశ్రాంతి దినాలు ఖచ్చితంగా పాటించాలి. 6 రోజులు నీకే కదా ఉన్న ఒక్క రోజు, ఆ ఒక్క గంట కూడా దేవుని సన్నిధికి వస్తే నువ్వు 6 రోజులు కష్టపడిన కష్టమంతా నీ జోబుకి రావాలంటే నువ్వేం చేయాలి? 7వ రోజు కష్టపడిన కష్టమంతా నీ ఇంటికి రావాలంటే నువ్వు దేవుని సన్నిధి నుంచి ఆయన పరలోక ఆశీర్వాదాలు తీసుకపోతే అప్పుడు నువ్వు చేసిన ఆ కష్టం నీ కలిసి వస్తుంది. లేదా ఈ 6 రోజులు కష్టపడినంత 7వ రోజు బ్రేక్ చేసినవా ఇంకేం లేదు. ఈ పరిస్థితి చాలా దారుణమండి. ఇది నిజం, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు భూమి మీద అనుభవించడానికి నువ్వు ఉంటేనే కదా అనుభవించేది. నువ్వే లేనప్పుడు పిట్టలు రాలిపోతే సంపాదించిన ఆస్తి ఏమైపోతుంది కదా, అవునా కదా? నువ్వు బతికుంటేనే కదా. మరి బతికున్నా అంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి సమయం ఇవ్వవా, టైం ఇవ్వవా? ఆయన 6 రోజుల్లో నా పిల్లలు అయ్యో ఆడ ఈడ అన్ని పనులలో బిజీ అయిపోయారు. ఇగో నా బిడ్డ వస్తాడు, నా వాళ్ళు వస్తారు, ఇగో నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తాడు, నా బిడ్డలకు ఈ మంచి మాటలు సేవకుడి ద్వారా చెప్పి వాళ్ళని బలపరిచి మళ్ళీ 6 రోజులు కదా, మళ్ళీ ఎక్కడెక్కడ తప్పిపోతారని మళ్ళీ 7వ రోజు వచ్చి నేర్చుకుంటారు కదా, మళ్ళీ బలపరిచి మళ్ళీ పోతారు కదా. ఇదే భూమి మీద ఉన్నంత వరకు కొనసాగడం. ఉన్న ఒక్కరోజు, ఆ ఒక్క రోజుల గంట సేపు కూడా దేవుని సన్నిధిలో కూర్చోకపోతే నష్టం ఎవరికి? అపవాదం ఏం చేస్తే తెలుసా? అరే నువ్వు 7 రోజులు 7వ రోజు పోయినా కానీ నువ్వు చావలే కదా. ఏ దేవునితో ఏం చేసింది? తిను, నువ్వు చావలే, ఏం కాదులే అని అనుకుంటా. తెలియకుండా మన కుటుంబంలో అప్పు సమస్యలు, రోగాలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఎంటర్ అయిపోతున్నాయి. నీకు తెలియదు, అది దీనివల్ల వస్తున్నాయని నీకు తెలియదు. నిజమండి, ఇదే మరి బాగానే ఉన్నా కదా అంటే, కానీ కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీకు తెలవకుండా ప్రారంభిస్తాయి. ఒకవేళ ఎక్కడో ఉండి బ్రదర్ ఈరోజు రాకపోతుంది, నేను రాలేను అంటే ఏమంటావు? మరి రాకపోతే ఏం కాదా అంటే నేను అంటనా? నాకు సంబంధం లేదు, నేనా పర్మిషన్ ఇయ్యను. ఖచ్చితంగా మీ ఆఫీసులో మీకు ఇట్లా ఇయ్యరు, నేను కూడా ఇయ్యను పర్మిషన్. ఇచ్చే ఛాన్సే లేదు, రావాలంతే. ఇది నిబంధన, దేవుని చట్టం, ఆయన రాసుకున్న చట్టం. ఆ చట్టము వాళ్ళకే ఇచ్చిండ, మనకు కూడా ఎలా ఇచ్చిండట? హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు దేవుని సన్నిధిలో మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక. అమ్మ, క్రైస్తవులు సబ్జెక్టులు విని విని భయం లేకుండా జనమండి. ఇంక చెప్పండి, తర్వాత చేసిన ప్రభు కావాల్సి చేసిన ప్రభు అన్న నేను వదిలిపెట్టాడు. అర్థమవుతుందా? ఆనాడు ఇజ్రాయేలీలకి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందా? లేదు. అందుకే చట్టం రాసుకున్న చట్ట ప్రకారంగా బ్రతికితే బతికిపోతావు. ఇప్పుడు నీకు ఏ చట్టం వచ్చేసింది? పరిశుద్ధాత్మ, వరాలు, ఫలాలు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ చదివినప్పుడల్లా నీకు తెలియజేస్తున్నాడా లేదా? ఇది తప్పు, ఇది ఒప్పని. ఎంత బ్రేక్ అండి! రాబోయే రోజులు ఇన్ని చట్టాలు నువ్వు బ్రేక్ చేసుకుంటూ నువ్వు పని చేసినా కొద్ది ఇంకేడ కలిసి వస్తుంది? కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు, అప్పు సమస్యలు, అన్ని సమస్యలు కూరుకపోయి ఇంట ఉన్న మనం ఏమనుకుంటే ఇంకా సేవ చేస్తున్నాం కదా, సేవలో ఉన్నాం కదా అని మనం అనుకుంటున్నాం. కాదు, బ్రేక్ చేస్తున్నాం. ఇది చాలా, ఎందుకంటే ఇది చెప్తున్నా. తర్వాత ఈ మాట కూడా నేను చెప్పానా లేదా, తర్వాత మీరు బ్రేక్ చేస్తే మన నెత్తి మీద మనకే వస్తుంది. ఎలా వస్తుందట? కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14, 15, 16. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14, 15, 16. ఇప్పటి నుంచి అయినా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఒక్కరోజు నీ బ్లెస్సింగ్ రావద్దా? 6 రోజులు కష్టపడి నీ ఇంటికి రావద్దా? నీకు రావాలా లేదా? కలిసి రావాలా లేదా? ఇప్పుడు మధ్యలో సేవకుడిని పెట్టిండు దేవుడు, అవునా కాదా? ఎందుకు పెట్టిండమ్మా? మీరు ఏడ తప్పిపోతారో అని దేవుడు మీకు ఒక సేవకుడిని పెట్టిండు. ఆయన మాట వినండి. మీకేమో అన్యాయం చేస్తలే, దేవుని పక్షాన పోరాడుతున్నాడు. మీరు ఇలా ఉండాలి. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘంలో ఉన్నారు కదా, జ్ఞానం నేర్చుకుంటున్నారు కదా. బయటికి పోయినాక ఎలా ఉంటుందండి? మీరు చూడండి, ఇప్పుడు నేనేమో 24 hours జ్ఞానం కలిగి ఉంటా, ఆత్మానుసారంగా ఉంటా. మీరు కూడా ఆత్మానుసారంగా ఉన్నరేమో అని మీరు బయటికి పోయినాక, బయట ఉన్న వాళ్ళప్పుడు ఆత్మానుసారంగా ఉన్నాం కాబట్టి నేను స్వతంత్రంగా కొన్ని మాటలు అంటా. అప్పుడు మీరు లోకపరంగా ఉన్నప్పుడు నా మాట ఎలా ఉంటాయమ్మా? కఠినంగా ఉంటాయి, కొట్టినట్టు ఉంటుంది. అప్పుడు ఏమైపోతారు? నా మీదకి తిరుగుబాటు వస్తారు. మళ్ళీ మనోనేత అప్పటికి ఏదో ఒకటి జరిగినప్పుడు మనోనేత తిరగబడితే అయ్యో సారీ అంటే అయితే వస్తుందా? రాదు. దేవుని వల్లరా నాకు ఏం కోపం కాదు. మీరు ఆలోచించుకోండి. శనివారం ఆదివారమే ఫంక్షన్లు చేస్తున్నారు.
ఇంకెలా పోతారు? వాళ్ళని సంతోషపెట్టాలనే ఆయన ఏం చేస్తున్నా దేవుడే లైట్ తీసుకొని, ఇప్పుడు ఒకసారి పోయినా ఏం కాలే, రెండోసారి పోయినా ఏం కాలే, ఆయన లైట్ తీసుకొని వాళ్ళని సంతోషపెట్టడానికి పోతున్నావు. కానీ నీ ఎఫెక్ట్ ఎంత అవుతుందో నీకు తెలుస్తలే. చాప కింద నీరులాగా ఆజ్ఞ నిన్ను లేపేయడానికి వస్తుంది. వాక్యం అండి, చట్టం. దేవుడు ఒక మాట అంటుండే చూడండి, కీర్తన గ్రంథం 81:4 కీర్తన గ్రంథం 81:4 ఇశ్రాయేలుకి ఎలాంటి చట్టం ఇచ్చిండో చూడండి. ఇక్కడ కీర్తన గ్రంథం 81:4 చదివిస్తానమ్మా. కీర్తన గ్రంథం 7వ చదివిస్తా. అది ఇశ్రాయేలీయులకు కట్టడా, అది ఇశ్రాయేలీయులకి కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. చట్టం యాకోబు దేవుడు నిర్ణయించిన. యాకోబు దేవుడు ఎవరమ్మా? యెహోవా దేవుడు. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆనాడు 10 ఆజ్ఞలు పెట్టిండు, ఆజ్ఞలు పాటించకపోతే లేపుకుంటా వెళ్ళిపోయిండు దేవుడు. ఇప్పుడు సిలువకు శత్రువులు కదా, ఏమైపోతున్నారు? ఓహో తొక్కేశంగా లైట్ తీసుకుంటారు అనుకుంటా. మొత్తం ప్యాకేజీగా చివరికి లాస్ట్ మనం మిగిలేదు అదే. మరి ఎందుకు ఏమైపోతుంది? ఎవరికి ఇష్టానుసారం జరగడం ఎందుకు? ఈ తరం ఏ తరం అండి? దుష్టతరం ప్రారంభించిందండి. ఇది ఇప్పుడు మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని పోరాటం చేస్తున్నాం. బయట మన అన్నదమ్ములు, అక్కజెల్లెలు, రక్త సంబంధాలు అంతా ఏ సావాసం తెలుసా? దుష్ట సావాసం మంచి నడవడిక చెడగొట్టేస్తుందండి. ఇది చాలా ప్రమాదం. మీకు అర్థం కావట్లేదు ఎంత డేంజర్లో ఉన్నారో మీకు అర్థం కావట్లేదు. చదవమా కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 14, 15, 16 ఏమైతుందో చూడండి. పాపాన్ని కనుటకు అంటే పాపం కనుడు అంటే ఆజ్ఞను బ్రేక్ చేయడానికి వాడు ప్రసవ వేదన పడుతున్నారట. విశ్రాంతి దినాన ప్రసవ వేదన పడుతున్నారా? చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చేస్తుంది. చట్టం ఊకోదు. ఎందుకంటే చట్టమైన రాసుకొని అందుకే దేవుడు ఇంకా ప్రత్యక్షమైతలేడు, దేవుడు అవుపడతలేడు అని మనం అనుకుంటున్నావా? 66 గ్రంథాలు నీ చేతిలో పెట్టిండు. ఇందులో ఏమున్నది? మంచి చెడు ఉంది, నిప్పు నీరు నీ చేతులు ఉంది. ఏది కావాలనో డిసైడ్ చేసుకోమని. నరకానికి పోవాలన్నా నరకం గురించి చదువుకున్నా నరకానికి వెళ్తావు. నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకం పోవాలన్నా ఇక్కడనే ఉంది. ఇంకా లోక చట్టాలు ఎలా ఉన్నాయి? సమాధి వరకే. ఇది ఆ చట్టం కాదు, ఇది 2 లోకాలకు తీసుకుపోయే చట్టం. ఇది ఆత్మను 2 లోకాలకు తీసుకుపోయే చట్టం. ఏ చట్టం ఇది? పరలోకానికి ఎలా పోవాలనో రాసుకున్న చట్టం. పరిశుద్ధాత్మకు ప్రేరేపణిచ్చి 40 మంది ప్రవక్తలు రాసిన చట్టం ఇది. దేవుడు రాపించిన చట్టం. ఆ చట్ట ప్రకారంగా భూమి మీద బ్రతకాలి. ఇంకా ఎలాంటి చట్టాలు నిర్మించిందంట? ఇంకా కొన్ని మాటలు ఆలోచిద్దాం, చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 12 నుంచి 15 వరకు టకటక చదువమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇన్ని వాక్యాలు రాసుకుంటాడా అండి? మీరు ఇంకా చూడండి నిర్గమకాండం 31వ అధ్యాయం మీకు తెలియజేయాలి. నిర్గమకాండం 31వ అధ్యాయం 15 నుంచి 18 వరకు, 13 నుంచి 14 వరకు ఉంటుందండి. ఫస్ట్ 15 నుంచి 18 వరకు చదవండి. 6 దినములు పని చేయవచ్చు. 6 దినములు మళ్ళీ పని చేయమంటున్నాడు. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. భయం వేస్తలేదా? మరి ఆయన చట్టం. ఇప్పుడు క్రైస్తవులమే కదా, అందరు రావాలే కదా. వద్దా? బ్లెస్సింగ్స్ వద్దా? శాపాలే కావాలన్నా? దేవుని ఆజ్ఞలు మీరుకుంటా భూమి మీద బ్రతికితే ఏమైపోతుందండి? 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. మరణశిక్ష కావాలా మనకి? మరణశిక్షను ఆజ్ఞ మీరిన తర్వాత, మరణశిక్ష వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు ఎక్కడ పోతారు? మరణశిక్షను వచ్చిన ప్రాబ్లం లేదని అంటున్నారంటే ఏ స్థాయికి మనం ఆజ్ఞలు మీరిపోతుంటే చెప్పండి. నేను కావాల్సి చెప్తున్నా, ఒకవేళ ఇది కూడా క్రీస్తు సంఘంలో ఇది కూడా పాఠం నేర్చుకొని ఉండాలి. అర్థమవుతుందా అండి? ఎందుకు ఇంత కఠినంగా ఈ చట్టం రాసుకున్నా అంటే, మరి 10 ఆజ్ఞలు ఒక చట్టం ఉన్నది. 13, 14 ఇశ్రాయేలీయులతో నిజంగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తుగా ఉండునంట. తరతరములు ఎంతవరకు? ఇశ్రాయేలు వంశం ఎంతవరకు ఉందో అంతవరకు తరతరాలు కట్టడ రాసుకున్నాడు. ఈ చట్ట ప్రకారంగా జరగాలి. ఇప్పుడు ఈ చట్టాన్ని ఇశ్రాయేలీయులు పాటిస్తున్నారా? ఒకవేళ పాటిస్తున్నారు అనుకోండి,
మరి ఇజ్రాయేలుని కాపాడడానికి యేసుక్రీస్తు వచ్చింది కదా, మరి ఆ చట్టం వదిలేసింది కదా. వాళ్ళని కాపాడడానికే, ఇజ్రాయేల్ని కాపాడడానికే యూదా సింహం వచ్చిండు యేసుక్రీస్తు భూమి మీదకి. యేసుక్రీస్తుని పక్కకు పెట్టేసిండ్రు. అంటే ఇక్కడ దేవుని వాళ్ళరా చట్టము, మరి ఆయన చట్టం ఎలా మార్చేసిన మరి చూడండి. ఇది పాత నిబంధన యొక్క ఇశ్రాయేలీయులకి చట్టం, నూతన నిబంధన యొక్క విశ్రాంతి దినాల చట్టం ఎలా ఉందో తెలుసా? చూద్దాం, అది కూడా ఆలోచిద్దాం దేవుని వాళ్ళ. ఇక్కడ ఏమంటుంది చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. మనమంతా నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్నాక ప్రతి ఆదివారం మనం ఏం తింటున్నామమ్మా? ఆయన క్రీస్తు శరీరాన్ని తింటున్నాం, క్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41, 42, 43 వరకు, 41 నుంచి 43 వరకు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజమము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది ఇప్పుడు ఈ నూతన నిబంధనకు వచ్చేసిరా లేదా? వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏ ఆజ్ఞలు పాటించాలి ఇక్కడ? వీరు అపోస్తుల బోధ అపోస్తుల బోధ. ఇప్పుడు మనకి ఏ బోధలో ఉన్నాం మనం? ఇజ్రాయేలీల బోధలో ఉన్నామా? ఇక్కడ దేవుడు ఏం చేస్తున్న, పాత నిబంధన ఛాయలు తీసుకొచ్చి నూతన నిబంధనలో ఉన్న వారికి బుద్ధి చెప్పడానికి. మీకు ఇంకా ఆలోచిస్తే 1 కొరింథీయులు 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. వారి వలనే మనము వారి వలనే అంటే వారి వలనే వ్యభిచరించినందుకు లేపేసిండు. వారి వలనే మనకు బుద్ధి చెప్పడానికి మనం ఏం చేస్తున్నట? వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది 23,000 మంది. నేను చెప్పినా కదా, ఆజ్ఞలు పాటించకపోతే 10 ఆజ్ఞలు ముందుగా తీసుకొచ్చి ఏం చేసేసి వాళ్ళని చంపేసిండా. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు ఈ యొక్క ఆజ్ఞలు చెప్తుంటే కొంతమంది సనుగుతుంటారు. సనుగుడు నా సనుగుడా, నా మీదనా సనుగుడు? యథార్థంగా బైబిల్లో ఉన్న వాక్యాలు యథార్థంగా మాట్లాడితే పగబడతారు. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలో మనం పడిపోతున్నాం? ఇప్పుడు చూడండి, ఒక ఆత్మీయ కుటుంబంతో ఎంతమంది సంబంధం పెట్టుకుని ఉన్నారమ్మా? ఒక సేవకుని మాట వినాలి, సేవకునికి లోపడాలి, సేవకుడికి అంటు పెట్టుకుని ఉండాలి, సేవకుని కుటుంబం అంటు పెట్టుకుని ఎంతమంది ఉంటారమ్మా? చెప్పండి. మీకు మీ కుటుంబానికి మంచిదా కాదా? మంచిదే కదమ్మా, అవునా కాదా? అందుకే మీరు కష్టపడింది కూడా మొత్తం చివరికి వచ్చే వరకల్లా, నెలకొచ్చే వరకల్లా సున్నా అప్పులు, బాధలు, ఇంట్లో గొడవలు. గుండె మీద చేతేసుకొని చెప్పండి, అన్నీ మీకు జరుగుతున్నాయా లేవా? అంటే దేవుని ఆశీర్వాదాలు కూడా, పరలోక ఆశీర్వాదాలు కూడా మీ ఇంటికి రాకుండా మీరంతలో మీరే బ్రేక్ చేసుకుంటూ కుటుంబాన్ని కూలదోసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆదివారం మీరు రండి. ఈ 6 రోజులు కష్టపడితే మీకు కలిసి వస్తుంది. ప్రయోగం చేయండి, పాటించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అపోస్తుల బోధలో మనం ఉన్నాం కదా, ఆనాడు ఇజ్రాయేల్కే కదా అంటే ఇప్పుడు చూడండి మనకి ఏం చెప్తున్నాడో చూడండి. ఇంకా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందు ప్రతి వారం విరుస్తున్నామా లేదా? రొట్టె విరిచినందు ప్రార్థన చేయటందును ఎడతెగక. ఎవరు? క్రైస్తవులు. మరి ఇజ్రాయేలీలకి 7వ రోజు విశ్రాంతి. 6 రోజులు మీరు పని చేసుకోండి. నెక్స్ట్, అప్పుడు ప్రతి వానికి భయము కలిగిపోయిందంట. అపోస్తులు చెప్తుంటే భయం కలిగింది. తర్వాత 46, 47 మరియు వారు ఏక మనస్కులై, వారందరూ ఏక మనస్సు కలిగి ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఏ దినమట? ప్రతిదినం. ఇక్కడ వారంకోసారి అంటున్నాడా? ప్రతిదినం. దేవుడు చట్టం ఇది. పరలోకం, ఒక పరిశుద్ధమైన లోకంలోకి పోవాలంటే ఈ దేవుడు ఈ 66 గ్రంథాల చట్టం రాసుకున్న ఆ చట్ట ప్రకారం ఎక్కడ మీరినా పరలోకం చేరలేవు. అగ్ని కాల్చేస్తుంది. పరిశుద్ధ లోకం అండి. దేవుడున్న లోకానికి తీసుకుపోవాలంటే ఎంత పరిశుద్ధంగా 66 గ్రంథాలు పాటించిన వారికి మాత్రమే పరలోకం. మీరు ఒక మత్తులో ఉన్నారు. తెల్లారు లేస్తే కుటుంబ సమస్యలు, అప్పు సమస్యలు, ఆ బాధలు, ఈ బాధలు. ఎందుకు నీకు పరలోకం? మరి ఎందుకు పరలోకం వెతుకున్నావు? పరలోకం కావాలంటే స్ట్రిక్ట్గా వాక్యానుసారంగా బ్రతకండి, అపవాదిని జయించి. అందుకే ఓడిపోతున్నారు, బ్రేక్ చేసి ఓడిపోతున్నారు. పరలోకం కావాలి అన్న ఇజ్రాయేలీలు కూడా ఏమన్నారు? బయటికి వస్తాం, ఈ బానిస బతుకు 430 సంవత్సరాలు ఈ బానిస బతుకు వద్దు అని చేదు కూరలు తిన్నారు, కఠినంగా తిన్నారు, బయటకు వచ్చిండ్రు. విడుదల చేసిన తర్వాత మళ్ళా పాపం మీద పాపం చేస్తూ చేస్తూ పోతుంటే దేవుడు భరించలేక 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చేసాడు.
ఇవాళ నీకు పరలోకం కావాలంటే నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఆజ్ఞలు బ్రేక్ చేసుకుంటూ భూమి మీద బ్రతుకుతే ఆయన ఊరుకుంటాడా? ఏమంటుండే? ప్రతిదినము దేవాలయంలో ప్రతిదినము 6 రోజులే కాదట, ప్రతిదినము దేవాలయంలో మనం ఏమనుకుంటున్నాం? విశ్రాంతి దినాలు ఏదో ఆదివారం వస్తే ప్రతిదినం కావాలట. ఎడతెగక ప్రార్థన చేస్తేనే ఈ అపవాదిని జయించగలుగుతాం. ఇంకేడుంటుందండి? వినిన వెంటనే అపవాది ఎత్తుకుపోతుంది, వాక్యం ఎత్తుకుపోయే వరకలకి ఎంటీ అయిపోతున్నారు. మళ్ళీ లోకంలో పోయే వరకలరే జాబ్ చేయాలి కదా, అప్పు సమస్యలు కదా, ఆ సమస్యలు కదా అని ఎగిరిపోయింది. వాక్యం ఎగిరిపోయినాక నీకు ఇంకేడుంటుంది? ఇక మైండ్ తిరిగిపోయింది. ఇక మనమంతా పరలోక వారసులం అని కూడా భూమి మీద అపవాది మనోనేత గుడితనం చేసేసిన తర్వాత ఏం చూసినా కిందనే పడుతున్నాం. వాడు ఎలా సంపాదించి, ఈయన ఎలా సంపాదించి, ఈ మత్తులో ఉంటున్నాం. కానీ ఒక్కసారి పరలోకం అక్కడుంది, ఆ తండ్రి ఎదురు చూస్తున్నానే ఆలోచన కోల్పోయి బ్రతుకుతుంటే ఇక దేవుడు ఏం చేయాలి? 66 గ్రంథాలు నీ చట్టం నీ చేతిలో పెట్టిండు. అక్కడ ఇజ్రాయెల్కి ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు పాటించమని మోసేకి ఎక్కడిచ్చిండు? ఎంత జాగ్రత్తగానండి, ఎంత జాగ్రత్త కాపాడు 10 ఆజ్ఞలే. అవి ఎంతమంది మోసుకొచ్చిరట చూద్దాం. ద్వితీయోపదేశకాండం తీయని ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చట్టం చూడు. ఈ 10 ఆజ్ఞలు ఎంత కాపాడుకుని, ఎంత భద్రంగా గుడారాలలో భద్రపరుచుకుంటూ ఇజ్రాయేలీల దేశం ఎంతవరకు వెళ్ళి అంతవరకు ఈ గుడారాలను ఆ మందసంలో పెట్టుకొని జాగ్రత్తగా మోసుకుంటూ పోయిన కాలం అండి అది. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకి రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచుకొనవలెనని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసము చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతబట్టుకొని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. మందసం ఎందుకు? ఇక ఎక్కడికి పోయినా ఇజ్రాయేలీలు, ఎక్కడికి పోయినా ఇజ్రాయేలీలు ఎలా ఉంటారట? ఇప్పుడు మందసం ఎలాగ వెనక కాదు వచ్చేది మందసం. అర్థమవుతుందా? మందసం వెనక చాలామంది ఇప్పుడు శవాన్ని మోసుకుంటప్పుడు ఎలా ఉంటుందమ్మా? శవం ముందన పోతారు, మనుషులు వెనకన్నా వస్తారు. ఒక స్వరూపాన్ని మోసుకొని పోయేటోళ్ళు కొంతమంది ముంగడ స్వరూపం పోతుండే వెనక చూస్తుంటాం కదా. కానీ మందసం ఇలా కాదు. ఇజ్రాయేలీలు ఎలా ఉంటారమ్మా? సుమారుగా అప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. చనిపోయింది కదా. చనిపోయిన తర్వాత ఈ ఆజ్ఞలు ఇచ్చినాక ఎంతమందిని బతుకున్నారో మనకు తెలియదు కదా. ఇంచుమించు ఇజ్రాయేల్లో ఒక 6 లక్షల మంది అనుకో. కొంతమంది పోంగా ఈ 6 లక్షల మంది వెనక కాదు, ముంగడ కాదు, సైడ్కి కాదు, ఎక్కడ కాదు, మధ్యలో మందసం ఉంటే ఎక్కడికి పోయినా మందసం. ఇప్పుడు ఇజ్రాయేలీలో కదులుతున్నా అనుకో, మందసం కూడా మధ్యలో కదలాలి. అందరి మధ్యలో దేవుడు ఉన్నాడు, అందరి మధ్యలో ఉన్నాడు. ఇటు పైన ఇటు అందరికి ప్రొటెక్ట్. వెనక ఉన్నానుకో ముంగడానికి ఈ ప్రాబ్లం కాదు, అందరికి సమానంగా చేసి. ఎందుకు? కాపాడుకోవడానికి. ఇగో ఈ చట్టం అందరికీ గుర్తుగా, ఇగో 10 ఆజ్ఞలు, మోసేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు చట్టం ఇది. ఈ చట్ట ప్రకారం మీరు ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఇక అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం అనే గ్రంథం ఇంకా రాలేదు కదా. ఓన్లీ 10 ఆజ్ఞలే కొంతవరకు. ఎప్పటి వరకు? దావీదు వరకు కూడా 10 ఆజ్ఞలు మోసుకుంటూ పోయి రాలేదా? ఆలోచించుకోండి. దేవుని ఈ 10 ఆజ్ఞలు అంటే ఏమనుకుంటున్నారండి? దేవుని చట్టం ఇది. ఆ చట్ట ప్రకారంగా బ్రతకకపోతే ఏమైతుందో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7 నుంచి 11 వరకు ఒకసారి చూడండి. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. తిరుగుబాటు అంటే ఎట్లా? ఇప్పుడు ఒక వ్యక్తిని, ఇప్పుడు సేవకుని మీద వచ్చి కొట్టడానికి, ఏంది నీ సంగతి ఏంది, ఎట్లా పడితే అట్లా బోధ చేస్తున్నావు అని ఆ తిరుగుబాటు కాదండి. ఏంది? 10 ఆజ్ఞలు రాసుకున్నాడు. ధర్మశాస్త్రం మందసంలో పెట్టిండు. 10 ఆజ్ఞలు పెట్టుకున్నాడు. ఆయన పెట్టిండు, ఒక్కసారి అందరికి వినిపించేసిండు. మళ్ళీ మర్చిపోయినా కొద్ది అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాడు అక్కడ ఉన్న యాజకులు. అర్థమవుతుందా? ఈ ఆజ్ఞలకు మీరినా కొద్ది ఏమైపోతురట?
హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపు చేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగులు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. ఏంటండి అసలు? మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగుళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పాను. ఎంతవరకు చదివిన తల్లి? 12 వరకు. 14 వరకు చదువు. నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా. ఇప్పుడు అన్నాడు కదా, నేను నిన్న చదివించిన కదా, వీళ్ళని లేపేద్దామంటే అయ్యా నువ్వు ఇశ్రాయేలుని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చినవా, వాళ్ళు ఏమనుకుంటారని ఇజ్రాయేల్ పక్షాన మోసే ఏం చేస్తున్నామ్మా? బతిలాడుతున్నాడు. అడ్డం రాకు, తప్పు చేసిరు, నువ్వు అడ్డం రాకు లేవు. మన పిల్లలు కూడా తండ్రి కొడుతుంటాడు, భార్య ఏమొస్తుంది అడ్డం వస్తూ ఉంటే నువ్వు అడ్డం రాకు అంటుంటాడు. వచ్చిరమ్మా పిల్లల్ని కొడుతుంటే? తల్లులారా, పిల్లల్ని నెత్తినెక్కించుకుంటే ఏమవుతుందమ్మా? చెడిపోతారు. ఏం చేయాలి? కొడుతున్నప్పుడు మనం వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి ఎర్రగా కొట్టాలి, కొట్టకపోతే చెడిపోతారు. ఇక్కడ కూడా దేవుడు మోసే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారి మోసే యొక్క చరిత్ర, వాళ్ళ కుటుంబం ఉంది కదా. ఇప్పుడు మోసే ఎక్కడి నుంచి వచ్చిండో? మన లేవి కుటుంబం నుంచి వచ్చిండు. నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి 15 వరకు 15 నుంచి 21 వరకు ఈ దూడని చేసింది ఎవరమ్మా? ఎవరు సాయం చేసింది దూడని చేయడానికి? అహరోను. మరి అహరోను దేవుని దృష్టిలో మంచోడుగా ఉన్నాడా? అహరోను కూడా లిస్టులో ఉన్నాడు లేపడానికి, దేవుడు లేపడానికి అహరోను కూడా లిస్టులో ఉన్నాడు. చదవండి 15 నుంచి 21 వరకు చదవండి, ఏం చేస్తున్నాడు? అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు. చూడండి ఆ కోపాన్ని అనగొట్టడానికి మోసే ఎంత గోదాడుతున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీల మధ్యవర్తిగా మోసే ఉన్నాడండి. ఏ చిన్న తప్పు చేయగానే మోసే గుడారాలకి వెళ్ళిపోయేదండి, బతిలాడుకునేది. ఎంత చూడండి, ఒక నాయకత్వానికి మీకు కూడా ఏం ప్రాబ్లం రావద్దని ఒక సేవకుడు ప్రతి వారము మీకు వాక్యం చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాడు. తర్వాత మీకోసం ప్రార్థన చేస్తున్నానా, మీకోసం గోజాడుతున్నానా అనేది ఇప్పుడు మీకు నిరూపించబడదు. ఒక రోజు లెక్కలు వస్తాయి మీకు. ఒక సేవకుని పెట్టి ఈ మహాజ్ఞానం నేర్పించి, ఆత్మజ్ఞానం నేర్పించి మళ్ళీ ప్రొటెక్ట్ మీరు ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి కూడా మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసినా లేదా అని ఒకరోజు చచ్చిపోయిన తర్వాత మీరు నిజంగా నరకానికి పోతే మాత్రం మీకు గుర్తుకొస్తుంది. అర్థమవుతుందా? నరకం పోయినాక మీకోసం ఒక సేవకుడు ఇంతగా చేస్తే మీరు తప్పించుకొని పరలోకం రాకపోతుంది అని అంటాడండి ఖచ్చితంగా. అదే కదా చెప్తున్నాడు ఇక్కడ, చదవండి. మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని, ఏలైనగా మేము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించలేదా? ఆలకించిండు. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపడగా. ఎందుకు కోపడ్డాడు? ఆజ్ఞ అతిక్రమించిందా లేదా? విగ్రహం చేసేసి వాళ్ళకి ఇదే దూడ యెహోవా ఆ ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది అన్నాడు కదా, మళ్ళీ ఖండించాలి కదా. వాళ్ళు చంపబడితే పరదేశికి వెళ్ళిపోయేది. ఆ జనాలకి, ఆ భయంకరమైన జనాలకే భయపడే వరకు లొంగిపోయిండు. కానీ మోసే ఏం చేస్తున్నట్ట ఇక్కడ? అతని మీద బహుగా కోపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. మరి ఆజ్ఞలు ఇంతగా మీరిపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. ఇప్పుడు చూడండి ఎట్లుందంటే చట్టము. ఇప్పుడు దేవుడు అన్నిటికీ క్షమిస్తాడంటే ఎవరిమైనా బాగా కోపం ఉందనుకో, కత్తితో ఒక్క పోటు పొడిచి చంపేసినాక తండ్రి నన్ను క్షమించు తండ్రి అని అంటే అయిపోతుందా? చచ్చిపోయినాడు మళ్ళీ లేస్తాడా? ఆజ్ఞ మీరింది మళ్ళీ వస్తుందా?
అందుకే కదా ఈ ఆజ్ఞలు మీరడానికి మహాజ్ఞానము క్రీస్తు సంఘంలో చెప్పుతుంటే అన్ని పాఠాలు వింటున్నారు. ఎట్లుందంటే నేను చెప్పానండి మీకు ఎగ్జాంపుల్గా, కార్ వాషింగ్ తెలుసు కదా, కార్ వాషింగ్ చేస్తారు చూడు. ఏం చేస్తారు, ఒక నెలంతా తిరిగి మొత్తం మట్టి బురద దుమ్ము అంతా పడిన తర్వాత కార్ వాషింగ్ అవుతుంది. మీకు కూడా ప్రతి వారం ఏమవుతుంది తెలుసా, 6 రోజులు మొత్తం శిరసించారి కాలర్ పాపం అనే మొత్తం దుమ్ము నెత్తి మీద పెట్టుకుంటే వాక్యం ద్వారా మిమ్మల్ని కార్ వాష్ చేసినట్టు చేసి పంపిస్తున్నా. అలాగనే 10 సంవత్సరాలు రావడం, కార్ వాష్ చేయడం, పోవడం, రావడం పోవడం ఒక ఆటలాగా అయిపోతుంది మనకి. ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నావు ప్రతి వారం. ఒక రోజునైనా ఇగో ఈ నెలంతా నువ్వు అన్న ఆజ్ఞలను పాటించినవా, బ్రేక్ చేసినావా? అన్ని బ్రేక్ చేసినవి ఉన్నాయి. మరి నీకు ఎలా పరలోకం ఇవ్వాలి? నువ్వు ఇలా దేవుని సన్నిధిని నిలబడలేవు. నిలబడాలంటే ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంటే నువ్వు నిలబడగలుగుతావు, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతావు. ఇంతగానం ఇన్ని ఆజ్ఞలు బ్రేక్ చేసుకుంటూ నువ్వు బ్రతికితే నీకు ఎలా పరలోకం ఇవ్వాలి? రికమెండేషన్ లేదు ఇక్కడ. రికమెండేషన్ భూమి మీదనే బతిలాడు వాక్యాన్ని మళ్ళీ అవకాశం మనకి ఇచ్చిండు. ఎంత అవకాశం ఇచ్చిండు? పాప క్షమాపణ ఇచ్చిండు. ఓకే, ఈ వారం అది ప్రతి వారం చేసిన పాపమే చేసుకుంటూ ఇలాగ ఎంత కాలం ఇలా బలహీనంగా ఉంటావు? ఒక స్ట్రిక్ట్గా నువ్వు దేవుని కోసం బ్రతకవా? చెప్పండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. చాలమ్మా ఇప్పుడు 2 కొరింథీలు 2 అధ్యాయం 14-15 త్వరగా. 2 కొరింథీలు 2 అధ్యాయం 14-15. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చి, ఇదిగో మీ దగ్గరికి ఏం చేస్తున్నట? ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ఏదో నెలకి 10వ వంతు ఏదో ఇచ్చేసి కొంత కానుకేసేసి పోయేది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? 3వసారి మీ దగ్గరకు వస్తున్నా. 3వసారి, 4వసారి, 5వసారి, చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు వస్తున్నాయి అక్కడ. మనం ఏమనుకుంటున్నాం, ఏదో వచ్చేసి వాక్యం వినేసి మనకు కలిగింది వేసేసి వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? 3వసారి మీ వచ్చిన, మీ సొత్తు కాదు కోరేది, టోటల్ మీరే కావాలి నాకు అంటున్నాడు. మొత్తం మీరే కావాలి. ఇక ఎందుకు మీరు కావాలి? అంతేగా, మీరు మొత్తం కావాలి. ఎందుకు కోరుతున్నాడండి? బాగా ఆలోచించండి దేవుని వాళ్ళరా. మీరు దయచేసి చూడండి. ఇప్పుడు మీరు ఎక్కడమ్మా ఇప్పుడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారమ్మా? క్రీస్తు సంఘంలో అంటే బాల్యం నుంచే. అర్థమవుతుందా? మీరు ఏ సంఘాల నుంచి వచ్చినా సంబంధం లేదు ఇక్కడ. ఎప్పుడైతే ఈ జ్ఞానం నేర్చుకుంటున్నట్టు ఇది జ్ఞానం ఎక్కడి నుంచి? బాల్యం నుంచి నేర్చుకుంటారు. 2 తిమోతి 3వ అధ్యాయం ముగించేస్తారు. 2 తిమోతి 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూడండి ఇక్కడ. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి అంటే ఎక్కడ? క్రీస్తు సంఘం లేదమ్మా. ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చింది బాల్యం నుంచే కదా. బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటున్నారమ్మా? ఎవరి వల్ల ఒక సేవకుడి వల్ల నేర్చుకుంటున్నారు. మీకు నచ్చింది, మీరు ఆకర్షింపబడుతున్నారు. నచ్చింది కాబట్టి పశ్చాత్తాపడుతున్నారు. కొంతమంది బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా నిజమే కదా అని బ్యాప్టిజం తీసుకుని రక్షణలోకి వచ్చిన అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ దేవుడి చట్టానికి వచ్చే వరకు బ్రేక్ చేస్తున్నారు. ఎంత బాధ మీరు ఆలోచించండి. చదువుతాలి. ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. దైవావేశం ఎందుకు వస్తుంది నాకు? దైవావేశం, దేవుని ఆవేశం ఎందుకు వస్తుంది? ఆత్మ ఆవేశం, శరీరంలో నుంచి ఆవేశం, ఆత్మ ఆవేశం. అది దైవావేశం అంటే దేవుని ఆవేశం, ఆత్మ ఆవేశం. అది ఎంతసేపు ఉంటుంది? వాక్యం ముగించగానే అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. అప్పటిదాకా ఆవేశం అలా ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏమంటుంది? దైవావేశం వలన ప్రతి లేఖనమును ఉపదేశించుచు ఖండించుచు తప్పుదిద్దుతూ నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ నాడి పట్టుకుంటాడు. జ్వరం ఉందా లేదా చూస్తాడు. చెప్పు, నేను చెప్పా. మౌనంగా ఉంటే బయటపడుతుంది రోగాలు. నువ్వు చెప్పాలి. నీ రోగం ఏంటో చెప్తే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాడు. మీకెట్లా తెలుసా? మీ రోగం గాలి ఏమేమి ఉన్నాయో సేవకుడు వారం ముంగంటే అంశం తయారు చేసి ఇక్కడ చెప్తాడు. ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆత్మీయ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానికి తగ్గట్టు మీ ట్రీట్మెంట్ చేసి మిమ్మల్ని సరిదిద్ది దేవుని యొక్క రక్తంలో, క్రీస్తు రక్తంలో కడగబడి మళ్ళీ వాక్యాంశనంగా మీకు బుద్ధి చెప్పి
ఈ క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఇంత పవర్ఫుల్గా మిమ్మల్ని నింపిపోతుంటే ఎలా ఓడిపోయి మళ్ళీ ప్రతి వారం వస్తారు చెప్పండి మీరు? ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని వల్లరా. నాకు మీ మీద ఏం కోపం లేదు. మన పిల్లల్ని ఏం చేస్తాం, పటా కొట్టిన తర్వాత వాడు ఏడుస్తూ ఉంటుంటే సారీ నాన్న అని దగ్గర తీస్తాం. అర్థమవుతుందా? దైవావేశం. దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు, కానీ ఆజ్ఞలు మీరితే మాత్రం దహించు అగ్ని, రోషం కలిగిన దేవుడు. ఎందుకు రోషం? ఆయన పరిశుద్ధుడండి. మనమంతా పరిశుద్ధులుగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చినా మనమంతా. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 4, 5, 6 ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం కదా దేవుని వల్ల. చూడండి, ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం, దేవుని ప్రణాళిక, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా ఉన్నాం, ఎలా ఉండాలనుకున్నాడు మన దేవుడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు, దేవునికి పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవునికి కుమారులు కావాలంటే ముందుగా ఎవరి ద్వారా కావాలనుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారానే కుమారులు కావాలనుకుంటున్నా. కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వెయ్యబడక ముందే పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా అనుకున్నాడు. ఈ భూమి మీద అనుకున్నాడు, నా పిల్లలు ఇలాగనే ఉండి తీరాలి. తప్పిపోయినరు. ప్రతి వారం వాక్యం ద్వారా కడగబడుతున్నాం, వాక్యం ద్వారా సరిదీయబడుతున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుని, దయచేసి ఆత్మ పరిశీలన చేసుకుని మళ్ళీ ఒకసారి పాట విందాం. కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు అనేక సంగతులు నిన్న ఈరోజు నాయన నీ ఆజ్ఞల గురించి చెప్పావు. నీకు వేలాది వందనాలు. ఇవి కూడా తెలియకపోతే మేము ఏమైపోతామో అని తండ్రి ఒక సేవకుడి ద్వారా మాకు తెలియజేశావు. తండ్రి జ్ఞాపకం చేసుకోండి బిడ్డల అమాయకులు దేవా. తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి, దయచేయండి తండ్రి. మరి రాలేని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి సంఘంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఎందుకు వస్తున్నాయో ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నారు దేవా. అన్నిటి నుంచి బయటపడాలంటే తండ్రి మీ యొక్క చట్టం, ఆ చట్ట ప్రకారంగా భూమి మీద బ్రతకాలని బిడ్డలకు సహాయం చేయండి, కృప చూపించండి. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెను. అందరికీ వందనాలండి దేవుని వలన.